ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఆనంద్ కృష్ణమూర్తి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ప్రత్యేకించి ఏమైనా లాంగ్ టర్మ్గా ఉండిపోయే ఇబ్బందులు ఎదురవుతాయా అంటే కొన్నిసార్లు ఇది జరిగే అవకాశం ఉంది. అంటే ఇబ్బంది పడేంత సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే అసలే ఉండవు. కానీ ఎప్పుడైతే మీరు ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ని కానీ లేకపోతే అన్క్వాలిఫైడ్ పీపుల్తో కనుక సర్జరీ చేసుకుంటారో మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, మీకు ఆ ఏరియాలో స్కారింగ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, స్కారింగ్కి ఇన్ఫెక్షన్కి రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఏరియాలో జుట్టు మొలకపోగా స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయి నెక్రోసిస్ వచ్చి సివియర్ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే సర్జరీ చాలా సింపుల్ సర్జరీ, కానీ మెటికులస్గా జాగ్రత్తగా ఓపికతో చేయవలసిన సర్జరీ. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ బాగా ఉంటుందో వాళ్ళు మాత్రమే దీన్ని చాలా బాగా చేయగలుగుతారు. నంబర్ ఆఫ్ కేసెస్ చేసే కొద్దీ కాంప్లికేషన్స్ ఏవి రావచ్చు అని ముందే గెస్ చేసి దానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకునే అవకాశం ఉంటుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఇబ్బంది పడేంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయంటే ఒకవేళ జాగ్రత్తగా ఒక క్వాలిఫైడ్ సర్జన్, క్వాలిఫైడ్ టీము, లైసెన్స్డ్ క్లినిక్లో కనుక ఇది చేయించుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ మీకు వచ్చే అవకాశం లేదు. ప్రశాంతంగా మీ హెయిర్ ప్రాపర్గా గ్రో అవుతాయి. బట్ ఒక 2 సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం డెఫినెట్గా ఫేస్ చేస్తాం. ఇవి టెంపరరీయే. అవేంటి అంటే సర్జరీ చేసిన వెంటనే తల కొంచెం ఉబ్బినట్టు అనిపించడం ఈ ఫోర్ హెడ్ భాగంలో. రెండోది వచ్చేసి సర్జరీ అయిపోయిన 6వ రోజు 7వ రోజు ప్రాంతంలో ఎప్పుడైతే స్కాల్ప్ వెనకాల భాగం అంతా హీల్ అయిపోతుంటుందో అంతా మానిపోయిన తర్వాత కూడా స్కాల్ప్ వెనకాల భాగంలో కొంతమందికి కొంచెం పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ అంటే టింగ్లింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంది. అది స్లోగా అది కూడా తగ్గిపోతుంది. బట్ కొంతమందికి అది తగ్గడానికి టైం పట్టే అవకాశం ఉంది. ఈ 2 తప్పిస్తే ప్రాపర్గా సర్జరీ చేసినట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.